నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేతలపై దాఖలైన క్రిమినల్ కేసులను సత్వరం విచారించండి. ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశం. ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు. దివాళీ సెలవుల తర్వాత స్కిల్ కేసులోనూ తీర్పు ఇస్తామన్న సుప్రీంకోర్టు. రైతులకు కరవు సాయం, ఇన్పుట్ సబ్సిడీపై ఉద్యమం. తెలుగుదేశం జనసేన సమావేశంలో నేతల తీర్మానం. ఉగ్రవాదం కన్నా రాష్ట్రంలో మద్యం ప్రమాదకరమన్న పురంధేశ్వరి. యుద్ధం కంటే మందు వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని ధ్వజం. జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ కదం తొక్కిన తెలుగు యువత. జగన్ సర్కారు మోసం చేస్తోందని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు. రాయచోటి సీఎం సభకు బలవంతంగా డ్వాక్రా మహిళల తరలింపు. జగన్ రాక ఆలస్యంతో నిలబడలేక వెళ్లిపోయిన జనం. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల్లో సత్వరమే తీర్పిచ్చేలా ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పర్యవేక్షణకు సుమోటో కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల్లో త్వరగా తీర్పులు వెలువడేలా చూడాలంటూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులకు కూడా ఇదే తరహా ఆదేశాలు ఇవ్వటం కష్టమని పేర్కొంది. హైకోర్టులు ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయడం సహా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించడం లేదా సీజే నేతృత్వంలోని ధర్మాసనం పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ట్రయల్ కోర్టుల్లో విచారణ స్థితిగతులను హైకోర్టులు తెలుసుకోవచ్చని సూచించింది. స్పష్టమైన కారణాలు ఉంటే తప్ప ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేసుల విచారణను కింది కోర్టులు వాయిదాలు వేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన స్కిల్ కేసుపై దీపావళి సెలవుల తర్వాత తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఫైబర్ కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఈ నెల 30 చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. ఈ కేసుకు 17A నిబంధన ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాకే తదుపరి విచారణ చేపడతామంది. కేసు ముగిసే వరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరగా, గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేయాలని ధర్మాసనం నిర్ణయించగా, సిద్ధార్థ లూథ్రా విజ్ఞప్తి మేరకు ఈ నెల 30కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినందున సగం విచారించిన జాబితా కిందికి తీసుకుంటున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై కేసు నమోదు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 8 ఏళ్ల కిందటి నిర్ణయంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ఇప్పుడు చెబుతున్నారని నివేదించారు. కొల్లు రవీంద్రను లక్ష్యంగా చేసుకుని కేసు నమోదు చేశారని వివరించారు. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. రాష్ట్రంలో రైతులకు కరవు సాయం, ఇన్పుట్ సబ్సిడీ అందేలా ఉద్యమం చేయనున్నట్లు తెలుగుదేశం, జనసేన పార్టీలు స్పష్టం చేశాయి. ఇకపై ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు. వచ్చే శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని రోడ్ల స్థితిపై ఉమ్మడి పోరాటం చేయాలని తీర్మానించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను ఇంటింటికి చేరేలా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ కమిటీ రెండో సమావేశం విజయవాడలో 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. నియోజకవర్గ స్థాయిలో ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై 2 పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అవుతుందన్నారు. కరువు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. యువత, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
17వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించాం. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో ఒక 5-6 కార్యక్రమాలు సెలెక్ట్ చేశాం. రోడ్లు గుంతలు పడి ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, అదేవిధంగా మద్యాన్ని ఏ విధంగా అవినీతి చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, కరెంటు బిల్లులు ఏ రకంగా పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెంచారు, అదేవిధంగా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ప్రతి 15 రోజులకి ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే మొదటి అంశంగా ఈ రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాని మీద మొదటి కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉమ్మడి పోరాట ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇకపై ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినా 2 పార్టీలు కలిసే వెళ్తాయని అచ్చెన్న తెలిపారు. లోకేష్ పాదయాత్రతో పాటు ఇరు పార్టీల ఉమ్మడి సభలపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పాదయాత్ర కంటిన్యూ చేయడం ఒక ఎత్తు, అది రేపు దీపావళి అయిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. కానీ కలిసి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే జాతీయ పార్టీ అధ్యక్షులు వారు కండిషన్ బెయిల్లో ఉన్నారు కాబట్టి అది పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి సమావేశాలు భారీ స్థాయిలో పెట్టి ఆ సమావేశాలకి ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందునే తెలంగాణలో భాజపాతో కలిసి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసే బరిలోకి దిగుతాయన్నారు. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రెజెన్స్ ఉండాలి, దానికి మన క్యాడర్ ఎంతో బలంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఒక నిర్ణయం ఆయన తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఒక ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ప్రధానమంత్రి మోడీ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్ను వదిలించటమే తమ మొదటి లక్ష్యమని ఇరు పార్టీలు స్పష్టం చేశాయి. జనసేన ఇచ్చిన 5-6 అంశాలను చేర్చి తెదేపా, జనసేన ఉమ్మడిగా భవిష్యత్కు గ్యారంటీ ప్రచారం నిర్వహిస్తాయని ప్రకటించాయి. ఉగ్రవాదం కంటే మద్యం రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలపై మద్యం రూపంలో ప్రభుత్వం అణుబాంబు వేసిందని మండిపడ్డారు. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో మరణించిన వారి కంటే రాష్ట్రంలో మద్యం తాగి మరణించిన వారి సంఖ్యే లక్షల్లో ఉందన్నారు. ఓవైపు తీవ్ర నీటి ఎద్దడితో రైతులు నష్టపోతున్నా వైఎస్ఆర్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించకపోవడాన్ని భాజపా ఎంపీ సీఎం రమేష్ తప్పుబట్టారు. అక్రమాలు బహిర్గతం చేస్తున్నందునే తమపై వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లాలో పంట నష్టపోయిన రైతుల్ని పురంధేశ్వరి పరామర్శించారు. ఇవాళ మద్యం తాగి రోజుకి 700 నుండి 1000 మంది ఇవాళ రాష్ట్రంలో చనిపోతున్నారు. అంటే సంవత్సరానికి సాలీనా దగ్గర ఒక 2 నుండి 3 లక్షల మంది రాష్ట్రంలో చనిపోతున్నారు. చాలా ప్రమాదకరమైన ఉగ్రవాదం ఇవాళ రాష్ట్రంలో మద్యం రూపంలో జరుగుతున్నది. అదేవిధంగా న్యూక్లియర్ బాంబ్ కంటే కూడా, ఆటమ్ బాంబ్ కంటే కూడా ఇవాళ అతి ప్రమాదకరమైనటువంటి ఆయుధం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మద్యం రూపంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద వేసిందని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తూ, ఇటువంటి పరిపాలన అంటే సుపరిపాలన అన్న పదానికి అర్థం లేనటువంటి పాలన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో కొనసాగాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. క్యాబినెట్లో అజెండాలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. లేదు 3 నెలలు అయిపోయింది, ఇసుక టెండర్లు అయిపోయినాయి, వాళ్ళ సోదరుడు అనిల్కు ఏ విధంగా ఇసుక ఇచ్చుకోవాలి, ఏ విధంగా వసూలు చేసుకోవాలి అని ఆలోచన చేసుకున్నారు. అక్కడ 3 ట్రెజరీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీ, ఇంకొకటి జే ట్రెజరీ అంటే మీకు అందరూ తెలుసు, ఇంకొకటి పి ట్రెజరీ, పెద్దిరెడ్డి ట్రెజరీ. డబ్బులంతా ఎక్కడ పోతున్నాయి? ఈ 3 ట్రెజరీలకే పోతున్నాయి.
జగన్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత కదం తొక్కింది. వినూత్న నిరసనలతో ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొక్కుబడి నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడింది. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా ముంచిందంటూ తెలుగు యువత భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఖాళీ విస్తర్లతో సహపంక్తి భోజనాలకు కూర్చుని తెలుగు యువత నాయకులు వినూత్న నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ అని రాసి ఉన్న ఖాళీ బకెట్తో ఓ వ్యక్తి వడ్డిస్తూ ఉండగా పంక్తిలో కూర్చున్నవారు ఇందులో ఏమీ లేదుగా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పేంటని యువ నాయకులు నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం రాకముందు ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెగా టీఎస్సీలు ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఇంతవరకు 10,140 పోస్టులతో ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ని వదిలి వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇంతవరకు వదలకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులను నిరాశపరిచే విధంగా కొత్తగా గ్రూప్ 2 ఉద్యోగాలకు 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి యువత విద్యార్థులను మోసం చేసే ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా మరోసారి ఆ వంచనకు తెరదీసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరుద్యోగులతో కలిసి తెలుగు యువత నిరసన తెలిపింది. రోస్టర్ విధానం పాటించని నోటిఫికేషన్ ఎందుకని నాయకులు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను జగన్ మోసం చేస్తున్నారంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. జగన్మోహన్ రెడ్డి మోసపు రెడ్డి అని చెప్పి ఈ 4.5 సంవత్సరాల్లో కూడా అందరూ తెలుసుకున్నారు. చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, నిరుద్యోగ సంస్థ తీరుతుందని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ని తీసి వాళ్ళే ఉద్యోగస్తుల కింద ఈయన గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప నైపుణ్యం కలిగిన యువతకి ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేని పరిస్థితి. తూతూ మంత్రంగా ఇచ్చిన నోటిఫికేషన్లు మాకు న్యాయపరంగా అందరికీ మేలైన ఉద్యోగాలన్నీ కల్పించాలని చెప్పి డిమాండ్. ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ నిరుద్యోగులను దగా చేశారంటూ కర్నూలు తెలుగుదేశం కార్యాలయం వద్ద తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఎన్నికల ముందు ఉత్తుత్తి నోటిఫికేషన్లా సిగ్గు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చెయ్యాలి అనే ప్లక్కార్డులు పట్టుకుని నిరసన తెలిపింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద యువ నాయకులు నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చేలా జగన్ మనసు మార్చాలని వైఎస్సార్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కనున్న పండ్ల బండ్ల వద్దకు వెళ్లి మాకు ఉద్యోగాలు లేవు, వేరే ఏ పని చేయలేము, ఎంతో కొంత ఇవ్వండంటూ భిక్షాటన చేశారు. ఆ తర్వాత ఓ హోటల్లోకి వెళ్లి ఏదో ఒక పని ఇప్పించమని కోరారు. మాకు ఏ ఉద్యోగమూ లేదు, ఏ పనైనా చేస్తామంటూ ప్లేట్లు, టేబుళ్లు తుడిచారు. వేరే పని చేయలేము, ఏదైనా ఉంటే ధర్మం చేయండి, ఉద్యోగాలు ఉంటే ఇవ్వండి, ఉపాధి కల్పించండి, పని చేస్తామన్నా, ఇచ్చే పని అన్నా చేస్తాము. సీఎం పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంత ప్రజలంతా భయపడిపోతున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు ప్రదర్శించే అత్యుత్సాహం ఏం అవస్థలు తెస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. చెట్ల నరికివేత, ట్రాఫిక్ నిలిపివేత, పర్యటనకు రాకపోతే ఊరుకునేది లేదన్న అధికారుల హుకుంతో నానా అవస్థలు పడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం పర్యటన ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం జగన్ పర్యటించారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహానికి జగన్ హాజరయ్యారు. సీఎం రాక సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుద్దలోళ్లపల్లి నుంచి కళ్యాణ మండపం వరకు రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లతో రక్షణ వలయాన్ని పెట్టారు. వేలాది మంది పోలీసులు బందోబస్తుగా నిలిచారు. సచివాలయ సిబ్బందిని కూడా బారికేడ్ల వద్ద విధుల్లో ఉంచి వారి ద్వారా సీఎంకు వినతిపత్రాలు ఇప్పించారు. ప్రజల నుంచి వినతులు తీసుకోవాల్సింది పోయి సచివాలయ సిబ్బంది నుంచి తీసుకోవడం ఏంటని చాలా మంది ముక్కును వేలేసుకున్నారు. సీఎం పర్యటన ఎక్కడ జరిగినా డ్వాక్రా మహిళలు తప్పకుండా రావాలని హెచ్చరించే అధికారులు రాయచోటిలోనూ అదే పద్ధతి అనుసరించారు. ఇంకో అడుగు ముందుకేసి పర్యటనకు రాకుంటే 50 రూపాయల జరిమానా చెల్లించాలని మెప్మా అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది.
సీఎంకు స్వాగతం పలికేందుకు డ్వాక్రా మహిళలను బారికేడ్లకు ఇరువైపులా నిలబెట్టారు. అయితే ఉదయం 10 గంటలకే రావాల్సిన సీఎం 2 గంటలు ఆలస్యంగా రావడంతో ఎండలో నిలబడలేక మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెనుదిరిగి వెళ్లలేక అక్కడే లైన్లో కూర్చుండిపోయారు. ఉదయం ఎప్పుడో వచ్చినా కనీసం తాగునీరు కూడా అందించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కళ్యాణ మండపానికి చేరుకోగానే చాలా మంది మహిళలు వెళ్లిపోయారు. రాయచోటి నుంచి పులివెందుల వెళ్లిన సీఎం జగన్ కొత్తగా నిర్మించిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి శిల్పారామానికి వెళ్లారు. అక్కడ రోప్వే, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శిల్పారామం నుంచి ఏపీ కార్లకు వెళ్లి అక్కడ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ప్రారంభించారు. అనంతరం స్వామినారాయణ గురుకులానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ను సీఎం సందర్శించారు. ప్రశ్నలకు ముడుపుల వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. భాజపా ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ బహిష్కరణ నివేదికను ఆమోదించింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా మహువాను బహిష్కరించాలన్న ప్రతిపాదనను 6 సమర్థించారని సమావేశం తర్వాత వినోద్ కుమార్ తెలిపారు. 4 సభ్యులు వ్యతిరేకించినట్లు చెప్పారు. 6-4 తేడాతో కమిటీ ఆమోదించిన నివేదికను తదుపరి చర్యల కోసం లోక్సభ స్పీకర్కు పంపనున్నారు. అదానీ గ్రూప్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు స్వీకరించినట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భాజపా ఎంపీ రిషికాంత్ దూబే ఈ మేరకు ఆరోపణలు చేయగా విచారణ తరువాత తృణమూల్ ఎంపీని బహిష్కరించాలని స్పీకర్కు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సెలవు దినాలు మినహాయించి 15 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం అవుతాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లులను శీతాకాల సమావేశాల్లో కొలికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. బీహార్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 65% పెంచే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. తాజా పెంపుతో ఎస్సీల రిజర్వేషన్లు 16% నుంచి 20% పెరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎస్టీ రిజర్వేషన్లు 1 నుంచి 2%, ఈబీసీ రిజర్వేషన్లు 18 నుంచి 25% పెరగనున్నట్లు పేర్కొంది. ఓబీసీల రిజర్వేషన్లు 12 నుంచి 15% పెరుగుతాయని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కలిపితే బీహార్లో మొత్తం రిజర్వేషన్లు 75% చేరనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లోని నవాగఢ్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన తరువాత తిరుగు పయనమైన కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి గురు రుద్రకుమార్ వాహనంపై జాల్ గ్రామం వద్ద గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. నవంబర్ 7న జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో పలుచోట్ల మావోయిస్టులు రెచ్చిపోగా ఇప్పుడు మంత్రి కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి త్రుటిలో తప్పించుకోగా ఆయన సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని అహీవారా ఎమ్మెల్యేగా ఉన్న గురు రుద్రకుమార్ ఈసారి మాత్రం నవాగఢ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. నవాగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గురుదయాళ్ సింగ్ బజారేకు టికెట్ తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం రుద్రకుమార్ను అక్కడ బరిలో నిలిపింది. ఈ క్రమంలోనే రుద్రకుమార్ స్థానికంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెమేతారా ఎస్పీ భవనా గుప్తా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కోయంబత్తూరు, మెట్టుపలాయం ప్రాంతాల్లో రహదారులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు కొండ చర్యల తొలగింపు పనులు చేపట్టారు. భారీ వర్షాలతో కొన్ని రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇక భారీ వర్షాలు హెచ్చరికలతో కోయంబత్తూరు, నీలగిరి, డిండిగల్, మధురై ప్రాంతాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మధురైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడాన్ని తక్షణమే నిలిపివేసేలా చూడాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో పొలాల వద్ద వ్యర్థాలు దహనం చేస్తున్న వారి సమాచారం సేకరిస్తున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పొలాల్లో వ్యర్థాలను దహనం చేయకుండా అధికారులు అడ్డుకున్నారు. వ్యర్థాలను కాలుస్తున్న ప్రాంతాలకు వెళ్లి నీళ్లు పోసి ఆర్పివేశారు. రైతులకు పలు సూచనలు చేశారు. గాజా ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రులు, చిన్నారుల ఆర్తనాదాలు ఆసుపత్రి గదుల్లో మార్మోగుతున్నాయి. ఇంధనం, విద్యుత్ సరఫరా సమస్యతో శస్త్రచికిత్సలు చేయలేక అనేక పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో బాధితులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలోని ఆసుపత్రులు నరకప్రాయంగా మారాయి. ఆసుపత్రుల్లో ప్రతి మూల క్షతగాత్రుల రోదనలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు, పసిపిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల దృశ్యాలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. తమ వారి మృతదేహాల పక్కనే కూర్చుని తల్లడిల్లుతున్న నిస్సహాయుల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. కాలిన గాయాలు, స్వల్పంగా కాళ్లు, చేతులు విరిగిన చిన్నారులు అటూ ఇటూ తిరుగుతుండటం అక్కడ సాధారణం అయిపోయింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో వస్తున్న క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందించలేకపోతున్నారు. సాయం కోసం చిన్నారుల తల్లిదండ్రులు వేడుకుంటున్నప్పటికీ వైద్య పరికరాల సరఫరా లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చిన్నారులకు మత్తుమందు ఇవ్వకుండానే శస్త్రచికిత్సలు చేస్తుండటంతో నొప్పితో వెలువెల్లాడిపోతున్నారు. నీరు, ఆహారం ముప్పు ఏర్పడింది. గాజాలోని ఆసుపత్రుల్లో ఉంటే తమ ప్రాణాలకు ముప్పని తెలిసినా వైద్య సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు. దక్షిణ గాజాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఖాన్ యూనిస్ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు 50,000 మంది ఇక్కడ ఉంటే వారందరికీ కలిపి కేవలం 4 టాయిలెట్లే ఉన్నాయి. రోజుకు 4 గంటలే నీటి సరఫరా జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు సహా విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 33 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 143 పాయింట్లు పతనమైంది. ఉదయం 65,025 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 65,046 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 64,769 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 64,832 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 19,395 వద్ద ముగిసింది.